చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 ఏళ్లలో 5,000 టెంపుల్స్ కట్టబోతున్నాం అని చెప్పేసి. అండ్ ట్విట్టర్లో ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియా ఇస్ ఆల్ అబౌట్ ఎంపవర్మెంట్. అసలు మాకు స్కిల్ డెవలప్మెంట్ లేదు, స్టేట్లో 20% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టవచ్చు కదా ప్రతి నియోజకవర్గానికి. ఫ్యాంటాస్టిక్ పాయింట్. టాయిలెట్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయొచ్చు కదా అదే డబ్బులతో. ఫ్యాంటాస్టిక్ పాయింట్. బట్ వీళ్ళందరూ మిస్ అవుతున్న విషయం ఏంటి అంటే, ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో టెంపుల్స్ కట్టడానికి, ఈ డబ్బులు ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి రావట్లేదు. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి 2019లో ఫామ్ అయిన శ్రీవాణి ట్రస్ట్ ఫండింగ్ ఇస్తుంది. భక్తులు ఇచ్చిన డొనేషన్స్ 2023 నాటికే దాదాపు 650 కోట్లు ఉన్నాయి. సో ట్యాక్స్ పేయర్స్ మనీతో, ప్రభుత్వ సొమ్ముతో గుళ్ళు గోపురాలు కడుతున్నారు అనే ఆర్గ్యుమెంట్స్ ఆపేద్దాం. మనలో చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే హెడ్లైన్లు చదివేసి కంక్లూషన్స్కి వచ్చేస్తాం. లోపల మ్యాటర్ కూడా చదవాలి. ఇక్కడ చూస్తున్న మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మన చరిత్ర చూసుకుంటే గుళ్ళు కేవలం దేవుడికి మొక్కే ప్రదేశాలు మాత్రమే కాదు. కాకతీయులు, చోళులు, విజయనగర రాజులు కట్టిన గుళ్ళు ఒక ఎకనామిక్ హబ్లాగా పనిచేశాయి. వరంగల్లో కాకతీయ టెంపుల్ తీసుకోండి, మధురైలో మీనాక్షి అమ్మ టెంపుల్ తీసుకోండి. దీస్ వర్ ద ఫోకల్ పాయింట్స్, నాట్ జస్ట్ స్పిరిచువల్ సెంటర్స్. వీటి చుట్టూ టౌన్స్ ఫామ్ అయ్యాయి. ఈ మ్యాసివ్ స్పిరిచువల్ స్ట్రక్చర్స్ చుట్టూ టూరిజం పెరిగింది, వాణిజ్యం పెరిగింది. దే యాక్టెడ్ యాజ్ రెపాజిటరీ ఆఫ్ నాలెడ్జ్. అప్పట్లో వరదలు వస్తే గుళ్ళే జనాలకు షెల్టర్లుగా మారేవి. కరువు వస్తే ఆ గుళ్ళే ధాన్యపు గిడ్డంగులుగా అంటే గోడౌన్స్గా మారేవి. నా సిన్సియర్ హోప్ అండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం కట్టబోతున్న 5,000 ఆలయాల్లో అట్లీస్ట్ కొన్నైనా మన పురాతన ఆలయాల్లో ఉన్న ఎకానమీని, కల్చర్ని, ఐడెంటిటీని ఇంతైనా రిఫ్లెక్ట్ చేయగలిగితే అది మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి గొప్ప ఆస్తి అవుతుంది. టాయిలెట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ మనకి ఇంపార్టెంటే, కానీ గుళ్ళు రావడం వల్ల అవేం ఆగిపోవు. నాట్ ఎవ్రీథింగ్ ఇస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇవాళకి ఇంతే. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Cheers. Have a fantastic day ahead.